రైట్ ఇక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి పిఎస్ పరిధిలో పబ్ లో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. కొండాపూర్లో క్వాక్ ఎరీనా పబ్ లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు అధికారులు. అయితే సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట పబ్ నిర్వాహకులు భారీ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసుల విచారణ కొనసాగుతోంది. రైట్ ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు చేపట్టగా పబ్ లో సుమారు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. దీంతో గచ్చిబౌలి పిఎస్ కు తరలించి విచారణ చేపట్టారు. భారీ ఈవెంట్ ను నిర్వహించిన పబ్ నిర్వాహకులు డ్రగ్స్ ను అక్కడ యథేచ్ఛగా అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ఈగల్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్ లో కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా నిన్న రాత్రి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక పబ్ లోని ఈగల్ టీం పోలీసులు అయితే దాడులు నిర్వహించారు. కొండాపూర్ లోని వాక్ ఎరీనా పబ్ లో ఈగల్ టీం తనిఖీలు అయితే నిర్వహించారు. అయితే ముఖ్యంగా నిన్న రాత్రి ఆ పబ్ లోని అంటే వాక్ ఎరీనా పబ్ లోని సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ పేరిట భారీ ఈవెంట్ అయితే అక్కడున్న పబ్ నిర్వాహకులు అయితే నిర్వహించారు. ఈ ఈవెంట్ కి చాలా మంది ప్రముఖులు కూడా హాజరైనట్లయితే తెలుస్తుంది. ఇక వెంటనే సమాచారం అందుకున్న ఈగల్ టీం అధికారులు ఆ పబ్ లోని ఏదైతే దాడులు అయితే నిర్వహించారు, ఈ తనిఖీల్లోని ముఖ్యంగా ఆ పబ్కు వచ్చిన వాళ్ళందరికీ ఏదైతే డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఈ డ్రగ్ టెస్ట్ లో కూడా 8 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారందరినీ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈగల్ ఫోర్స్ అధికారులు కూడా నిన్న రాత్రి ఈ పబ్ లో తనిఖీలు చేసిన సమయంలోనే చాలా మంది అక్కడ ఉన్నట్లయితే గుర్తించారు. అయితే ప్రధానంగా 8 మందికి ఇందులో ఏదైతే డ్రగ్ అలాగే గంజాయి టెస్టులు నిర్వహించారు. ఇందులో ప్రధానంగా 8 మందికి అయితే వచ్చినాయి. అందులో మోనీష్ ఉమేష్ ఇతను వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్ అని తెలుస్తుంది. అలాగే పృథ్వీరాజ్ ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్, అలాగే అభిషేక్ అనే వ్యక్తి ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని తెలుస్తుంది. రిషబ్ ఇతను కూడా ఒక బిజినెస్ మ్యాన్, అలాగే హరీష్ ఇతను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అలాగే రిత్విక్ ఇక్కడ ఊబర్ అనాలిసిస్ట్ గా పనిచేస్తున్నారు, అలాగే రితీష్ ఒక మొబైల్ షాప్ నడుపుతున్నారు, అలాగే జ్యోతిరాదిత్య వీళ్ళ 8 మందికి కూడా డ్రగ్స్ పాజిటివ్ కూడా రావడం జరిగింది. వెంటనే ఇలా 8 మందిపై కేసు నమోదు చేశారు. వాళ్ళందరినీ కూడా ఏదైతే ముఖ్యంగా గచ్చిబౌలి పిఎస్ కు తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పబ్ నిర్వహించిన సమయంలో కూడా వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ రాగానే ఇక్కడికి వెళ్ళి పూర్తిగా తనిఖీలు నిర్వహించి అక్కడ టెస్టులు నిర్వహించిన సమయంలో వీళ్ళందరికీ కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. అయితే సినీ నటి హేమ కూడా అదే పబ్ లో ఉన్నారు. అయితే ఆమెకు కూడా డ్రగ్ నెగిటివ్ అయితే రావడం జరిగింది. ఆమె సెల్ఫీ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పబ్ నిర్వహించే సమయంలోనే ఈగల్ టీం అధికారులు దాడులు నిర్వహించారు. అలాగే తనను టెస్ట్ చేసిన సమయంలో నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే ఈగల్ టీం అధికారులు ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులకి అయితే వీళ్ళందరినీ కూడా అబ్జెక్ట్ జరిగింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.